క్విక్‌గా అయిపోయే రెసిపీ నేను చెప్పనా? యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు. బట్ అయినా సరే నేను మళ్ళీ చెప్తాను నా స్టైల్‌లో. కొన్ని అటుకులు తీసుకోండి. దాన్ని వాటర్‌లో ఒక్కసారి ఇలా నానబెట్టి తీసేయండి. ముద్ద ముద్ద అవ్వాల్సిన అవసరం లేదు. తీసేసిన దాన్ని వాటర్ పోయేలా పక్కన పెట్టుకోండి. కొంచెం ఒక ప్యాన్‌లో కొంచెం నెయ్యేసుకోండి. అండ్ దాని తర్వాత కొన్ని పల్లీలు అవి చిటపటల అనే తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర అండ్ కొంచెం కందిపప్పు అది నాకు తెలీదు అది. దాని తర్వాత కొంచెం ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసుకోండి. మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. దట్స్ ఆప్షనల్. దాని తర్వాత కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న అటుకులు కూడా వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ వేసేసుకోవడమే. అటుకుల్ని మీ సైడ్ ఏమంటారు నాకు చెప్పండి. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా అంటారు కదా! సో దట్ నాకు తెలుస్తది. అండ్ అంతే గైస్, మన క్విక్ రెసిపీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. అండ్ డూ సబ్స్క్రైబ్.